ఒక్క ఆడియో కాల్తో ఆగమాగం చేసేసిరన్న. పోయి మీకు ఐడియా ఎందుకు వచ్చింది అసలు? ఫస్ట్ అది చూడంగానే బాధ అనిపించిందా లేకపోతే ఏమనిపించింది? అంటే నేను ఒక ఫిల్మ్ మేకర్నే కాదు, తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసి అందరం చూసినాం. కాబట్టి అది మన దృష్టి నుంచి పోదు, మనం దాన్ని పట్టించుకున్నట్టు ఉండలేం కూడా. అయితే ఆ తెలంగాణ రాష్ట్ర గీత సరే 10 ఏళ్ళ నుంచి వాళ్ళు అధికారికంగా ఆమోదించలేదు, అట్లా పెండింగ్లో ఉంది. ఈ రాష్ట్ర గవర్నమెంట్ రాగానే దాన్ని ఆమోదించారు, దాన్ని రికార్డింగ్ చేసి జూన్ 2న ఆవిష్కరించాలనేది ప్రయత్నం జరుగుతూ ఉంది, చూస్తూ ఉన్నాం మన పేపర్లలో. సరే దానికి సరే వస్తే సంతోషమే అనుకున్నాం. 10 ఏళ్ళు రాలే, ఇప్పుడు వస్తే సంతోషమే. 10 ఏళ్ళు రానప్పుడు మీకు బాధ అనిపించలే అన్న? మరి బాధ అంటే ఎందుకుండదు, బాధ వస్తే బాగుంటుంది అని చెప్పేసి అందరు ప్రజలు ఉద్యమంలో అందరూ ఆమోదించిండ్రు. ఇది అధికారికంగా కూడా గుర్తిస్తే మంచిదే అని అనుకున్నాను, నేను కూడా అనుకున్నా వ్యక్తిగతంగా. మాట్లాడాల్సిన చోట మాట్లాడాను కూడా, కానీ మన స్థాయి సరిపోదు, అది ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. సరే అది అట్లా పెండింగ్. ఇప్పుడు మాట్లాడినంత సీరియస్ గా ఆ 10 ఏళ్ళలో ఎందుకు మాట్లాడలేదు అని అంటే, మీరు ఈ టైంలో తీసుకుంది చాలా సీరియస్ స్టాండ్ తీసుకున్నారు. మరి 10 ఏళ్ళలో ఎక్కడ పోయిండు ప్రేమన్న అంటే? అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ను మనం వాళ్ళ ప్రభావితం చేసేంత లేదా. అప్పుడు మనం మాట్లాడితే వ్యక్తిగతంగా, ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళతో మనం వ్యక్తిగతంగా మాట్లాడగలం. వ్యక్తిగతంగా మాట్లాడి మరి ఇది పెడితే బాగుంటుందని చెప్పాం. చెప్తే వాళ్ళు సరే ఏదో దాటేశారు, అది జరిగిపోయింది. ఇప్పుడు కూడా అతనితో నేను వ్యక్తిగతంగా ఉన్న పరిచయంతో నేను మాట్లాడాను. సరే వస్తుంది, వచ్చేది సక్రమంగా రావాలని నేను మాట్లాడాను. ఎప్పటి నుంచి తెలుసు అందశ్రీ అన్న మీకు? ఎన్ని సంవత్సరాల నుంచి తనతో? నాకు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పటి నుంచే నాకు పరిచయం. ఒక 15 ఏళ్ళు అనుకోవచ్చు దాదాపుగా. ఓకే. ఎట్లుంటుండే మీ మధ్య? అంటే అన్న తమ్ముడు అన్నట్టుండేనా? ఎట్లుండే మీరిద్దరు? అంటే వాస్తవంగా చెప్పాలంటే అంత డీపు నాకు పరిచయం ఏం లేదు. నేను తెలుసు, ఆయన నాకు తెలుసు, నేను ఆయనకు తెలుసు. అంతేనా? అంతే. అదే అన్న నేను ప్రేమరాజ్ అంటే చెప్పు అన్నాడు కదా. నేను తెలుసు, నేను ఒక ఫిల్మ్ మేకర్ గా తెలుసు, నేను బాగా పరిచయం, నేను ఒక ఫిల్మ్ మేకర్ గా తెలుసు. సరే ఆయన గురించి నాకు తెలుసు, అంతవరకు ముఖ పరిచయాలు ఉన్నాయి. సరే అప్పుడు మనం తెలంగాణ ఛానల్ పెట్టినప్పుడు కూడా టీ న్యూస్లో, అప్పుడు రాజ్ న్యూస్, దాంట్లో నేను ప్రోగ్రామింగ్ హెడ్గా పనిచేసినప్పుడు కూడా ఆయన్ని పిలిచి ఆయనతో తీసుకోవడం జరిగింది. అప్పుడు తెలంగాణ ఉద్యమకారులందరినీ దాంట్లో భాగం చేశాం. సరే ఆ క్రమంలో కొంచెం పరిచయం ఉంది, ఎప్పుడన్నా కలిస్తే అన్న తమ్ముడు అని మాట్లాడుకోవటం వరకు ఉంది. అయితే ఈ విషయంలో మటుకు పర్టికులర్గా నేను ఇది కరెక్ట్ కాదు కదా అనే ఉద్దేశంతో ఎవరితో చెప్పాలి, నేను రేవంత్ రెడ్డి గారితో వెళ్ళి మాట్లాడలేను. ఎందుకంటే ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ తీసుకొని కలవాలంటే అది పుణ్యకాలం గడిచిపోద్ది. 2వ తారీఖు ఆవిష్కరణ అంటున్నారు ఇటు, అందుకని చెప్పేసి ఎవరితో మాట్లాడాలి, ఈయనతో మాట్లాడడం కరెక్ట్ అనుకొని నేను ఫోన్ చేశాను. ఇంకా ఆయన మించిన వ్యక్తి ఉన్నట్టుగా మాట్లాడడానికి ఈ ఇష్యూలో పర్టికులర్గా, కాబట్టి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి అన్నా మరి ఇది కరెక్ట్ కాదు అంటే, ఇప్పుడు ఒక తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా నాకు ఆ రైట్ ఉంటుంది మాట్లాడటానికి. అందరికీ ఉంటుంది కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాదు, పాల్గొనకపోయినా హక్కు ఉంటుంది. సగటు తెలంగాణ పౌరుడికి, ప్రతి ఒక్కడికి తెలంగాణ రాష్ట్ర గీతం మీద మాట్లాడే హక్కు ఉంటుంది. ఏంది అసలు మీకు వచ్చిన ఇబ్బంది? రాష్ట్ర గీతము అందశ్రీ గారు రాసిండ్రు, బ్రహ్మాండంగా ఉంది, ప్రజలందరూ ఆమోదించిండ్రు, అందరూ కూడా యాక్సెప్ట్ చేసిర్రు. ఇప్పుడు కీరవాణి గారిని పెట్టుకోవడమే ఇబ్బందా, ఇంకేదైనా సమస్య ఉందా మీకు? కీరవాణి గారిని పెట్టుకోవటమే ఇబ్బంది. అసలు ఇబ్బంది కదా? అసలు ఇబ్బంది అదే. ఇప్పుడు ఆయన పాట ఈ కీరవాణి గారు చేయకముందే ప్రజల్లోకి పోయింది. అది అవును, కీరవాణి గారు చేయకముందే ప్రజలు ఆమోదించారు. నీకు ఈ అట్లాంటప్పుడు నీకు ఇలా కీరవాణి గారి హంగులు నీకేం అవసరం? ఆల్రెడీ ఎవరు చేస్తే ఏమున్నది, ఆల్రెడీ ఆమోదించిన పాటనే కదా అంటే ప్రశ్న. ఇక్కడ ఏమవుతుందంటే, నువ్వు అధికారికంగా గుర్తించినప్పుడు ఎవరు పాడుకున్నా పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు అధికారికంగా గుర్తించారంటే కొన్ని తరాలు ఉండిపోతుంది అది. ఇప్పుడు నా బాధ అయినా సరే, ఇంకా మిగతా తోటి కళాకారులు, మ్యూజిషియన్స్ బాధ అయినా ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర గీతానికి తెలంగాణ వ్యక్తి చేస్తే ఒక సోల్ అనేది ఉంటుంది, ప్లస్ వాళ్ళకు కూడా ఒక తృప్తి ఉంటుంది, మా రాష్ట్ర గీతం మేము చేసామని. ఇప్పుడు కళకి ఎల్లలేవు, అదొక పాయింట్ అందరూ మాట్లాడేది. ఓకే, నేను కూడా ఒప్పుకుంటా, కళకి ఎల్లలేవు కానీ రాష్ట్రానికి ఎల్లలు ఉన్నాయి. రాష్ట్రానికి ఇది నీకు బోర్డర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తే స్థానికతను ఎందుకు చూస్తాం? కాబట్టి ఒక రాష్ట్రానికి, అది ఏ ప్రాంతమైనా కానీ, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కేరళ, ఒరిస్సా, బెంగాలీ, ఏదన్నా కావచ్చు, దానికైనా ఒక స్వయం, దానికి ఏంటంటే ఒక సోల్ ఉంటుంది, దాని అస్తిత్వం ఉంటుంది. అది అక్కడి వాళ్ళకు అందినంత బయట వాళ్ళకి అందదు. అది సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.